హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. లాస్ట్ వీడియో ఎవరైనా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. లాస్ట్ వీడియో మనం గార్డెన్ వీడియో అయితే చేశాము. మా గార్డెన్లో మా అమ్మగారు ఎన్ని రకాల మొక్కలు పెంచారో, ఎన్ని రకాలు ఉన్నాయో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. అదే గార్డెన్లో మనకు మల్లె చెట్టు, సన్నజాజుల చెట్టు, సెంటు జాజుల చెట్టు, ఈ 3 చెట్లను గార్డెన్ నుంచి మిద్దికి అల్లించాము అని చూపించాను కదా. సో ఈ చెట్లేనండి. సో చూసారు కదా పువ్వులు ఎంత విరగ కాసాయో. చాలా అంటే చాలా కాపు పూసిందండి. దీనిలో స్పెషల్ ఏంటంటే మల్లె పువ్వులో ఇంకొక పువ్వు ఉంటుంది, డబల్ మల్లె పువ్వు అనమాట. చాలా లావుగా ఉంటుందండి ఈ పువ్వు. చాలా అంటే చాలా సువాసనగా వస్తుంది. అలాగే ఈ చెట్లను మేము పెంచడానికి, మా అమ్మగారు పెంచడానికి ఏమేమి మందులు వాడుతామా లేదా పూర్తి వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఇంకొన్ని వీడియోస్ చేయాలని, మరిన్ని వీడియోస్ చేయాలని మాకు మోటివ్గా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే పువ్వులు కోసేసాను. ఇక్కడ అల్లుతున్నాము కదా. మొత్తం మనకు ఈ పువ్వులన్నీ దాదాపుగా 15 నుంచి 16 మూరల పువ్వులు పూస్తున్నాయండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మనకు సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు పండగ, అన్ని పువ్వులు కాపు కాస్తుంది. సో నేను ఈ చెట్లకి మా అమ్మగారు ఏమి యూజ్ చేస్తారో మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. నేనైతే ఏమీ కెమికల్స్ కానివ్వండి, ముడత మందులు కానివ్వండి, ఎలాంటివి కూడా నేను యూజ్ చేయనండి. నార్మల్గా న్యాచురల్గా మన ఇంట్లో చెట్లన్నీ పెరుగుతూ ఉంటాయి. సో మేము డైలీ ఒకసారి నీళ్ళు అయితే పడతాము చెట్లకి. నీళ్ళతో పాటుగా మన ఇంట్లో చిమ్మినప్పుడు ఆకులు రాలిపోయి ఉంటాయి కదండి. మన ఇంట్లో చెట్లకి ఆకులు రాలిపోయి ఉంటాయి కదా. వేపాకులు కానివ్వండి, దాసాన ఆకులు కానివ్వండి, ఇట్లా ఏ చెట్లు ఆకులైనా ఊడిపోయి కింద పడిపోతాయి కదా, రాలిపోయి. అలా రాలిపోయిన చెత్త అంతా మన చెట్టు మొదల్లో వేసేసి దాని మీద కొంచెం మట్టి స్ప్రెడ్ చేసేసి అలాగ వదిలేస్తే కొన్ని రోజులకి అది బాగా మట్టిలో కలిసిపోయి ఒక ఎరువులాగా తయారవుతుందండి. సో అలా ఎరువుగా తయారైనటువంటి ఆ ఎరువుని మన చెట్టు మొదల్లోనే ఉంచేస్తాము. సో కొంచెం డైలీ నీళ్లు పోసుకోవాలి. ఆ చెట్టులో ఉన్నటువంటి ఆకులు, ఎండిపోయిన ఆకులు అన్నీ మొదల్లో వేసేస్తే కనుక మనకు ఎలాంటి హాని కలగదు చెట్లకి. అంత బాగా కాపు కాస్తుంది. చెట్లు అనేది పువ్వులు కూడా భలే పూస్తుందండి. సో నేను చెప్పాను కదా, దానికి చెట్లకి ఎక్కడా కూడా మనకు పురుగు అనేది పట్టదండి. అంత నీట్గా ఉంటుంది. మనం మళ్ళీ మల్లెపువ్వు కాపు వస్తున్నప్పుడు పైనున్న ఆకులన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకు మరిన్ని పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది. అంతేనండి, మేమైతే ఎలాంటి ఎరువులు కూడా యూజ్ చేయము. చూసారు కదా ఎన్ని పూలు పూసాయో. మాకు చాలా అంటే 15 మూరలు వచ్చాయండి. అన్ని పూలు పూస్తాయి. సో మీకు కూడా ఎలాంటి ఎరువులు యూజ్ చేయకుండా న్యాచురల్గా చెట్లు పెంచండి. మంచిగా మీకు పువ్వులు అనేవి, పండ్లు అనేవి మీకు న్యాచురల్గా అయితే అందుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.